జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మంటెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధర్మం వైపు నిలబడి ఈరోజు ధర్మానికి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అని ఈ యుద్ధంలో ప్రజలు గెలిచారు ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా గౌరవిస్తున్నాను కృతజ్ఞతలు ప్రజలకి తెలియజేస్తున్నాను ఈరోజు జనసేనకు పోటీ చేసినటువంటి స్థానాలు 21 స్థానాల్లో 21 జనసేన గెలవడం అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధికంగా 70,000 పైచిలుకుల్లో ఈరోజు విజయం సాధించడం జనసేన కార్యకర్తగా నాయకులకి అలాగే ప్రతి ఒక్కరికి ప్రజలకు ఇది ఆనందదాయకమైన విజయంగా ఈరోజు నేను భావిస్తున్నాను ఇది నిజంగా జనసేన కార్యకర్తలకు శుభాభినందమైన రోజు ఈ 10 సంవత్సరాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల వైపు నిలబడి ప్రజల తరఫున పోరాడినందుకు ఈరోజు ప్రజలు జనసేన పార్టీకి అత్యధిక మెజార్టీతో ఈరోజు జనసేన పోటీ చేసిన ప్రతి స్థానాల్లో గెలవడం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా జనసేన పైన బాధ్యత పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ధర్మం గెలిచింది కూటమిదే విజయం బాయ్ బాయ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నభూతో నోభవిష్యత్ ఇది ప్రజా విజయం ఈ ధర్మ పోరాట యుద్ధంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్ జనసేన తరపున పోటీ చేసి గెలిచినటువంటి ప్రతి ఒక్క
ఎమ్మెల్యే అభ్యర్థికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు, అలాగే జనసేన అభ్యర్థులు గెలుపొందినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ఉదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై